ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు నియంత పాలనకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తల విజయమన్నారు గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు. అణచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రతరమవుతుందని ఆంధ్ర ప్రజలు మరొకసారి నిరూపించారని తెలిపారు. ఈ విజయ పరంపరను కొనసాగిస్తామని టీడీపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుగుబాటు తీవ్రమవుతుందని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి నిరూపించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాలు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ కైవసం అవడం కావచ్చు. నిన్న జరిగిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఎమ్మెల్సీల్లో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడం, ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కార్యకర్తల యొక్క విజయం. ఈ 4 ఏళ్ల పాటు నియంత పాలనకు ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల విజయం ఇది. ఈ విజయాన్ని, ఈ విజయ పరంపరని కొనసాగిస్తాం. గోపాలపురం నియోజకవర్గంలో సైతం కంచుకోటగా ఉన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంతో, ఉత్తేజంతో మా నాయకత్వం అంతా కలిసి, మేమంతా కలిసి ఏకతాటి మీద ఉండి ఎదురొడ్డి పోరాడి రానున్న రోజుల్లో ఒక అఖండ విజయాన్ని ఇవ్వడం ద్వారా రేపు ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికిలో ఇక్కడ నుంచి అంకురార్పణ జరుగుతూ తొలిమెట్టు గోపాలపురం అవుతుందని, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ఎగరబోయే జెండా అది గోపాలపురం నుంచి అని మరొకసారి తెలియజేస్తూ, ఈ విజయానికి సహకరించిన, ఈ విజయానికి ప్రాణాలు అర్పించిన, ఈ విజయానికి పోరాడిన ప్రతి కార్యకర్తకి ఈ విజయాన్ని అంకితం చేస్తూ, ఏదైతే కార్యకర్తలు పోరాడి చిందించిన రక్తం పసుపు రంగు పులుముకొని పసుపు జెండాగా ఎగురుతున్న ఈ తరుణంలో